వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పత్రికల్లో కీలకమైన వార్తలు ఇవాళ మనము చూడబోతున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన బిల్లులు అక్కడ ఏదైతే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుందో అదే సందర్భంలో మరోవైపు కేటీఆర్కు సంబంధించిన అరెస్టు వార్తలు కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. బట్ దానికి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి రెండు పార్టీలు, ప్రభుత్వ అలాగే విపక్ష పార్టీలు తమదైన శైలిలో తమ వర్షం వినిపించే ప్రయత్నం చేస్తుంటే, ఇక తెలంగాణకు సంబంధించి వార్తలు ఎలా ఉంటే, ఇక ఏపీకి సంబంధించి చూసినప్పుడు ఏపీలో టీడీపీ అలాగే వైసీపీ ఎవరి వాదన వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇవాళ మనము చూడాల్సింది జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎవరికి వారు తమదైన శైలిలో ఒక వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. 2027లో ఎన్నికలు రాబోతున్నాయి, సిద్ధంగా ఉండాలంటూ వైసీపీ ఇప్పటికే తమ కార్యకర్తల్ని తమ యంత్రాంగాన్ని సిద్ధం చేసే ప్రయత్నంలో ఉంటే, అదే సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం జమిలీ ఎన్నికలు ఖాయము, దానికి మేము సానుకూలంగానే ఉన్నాము, కానీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 2027లో కాదు 2029లో వస్తాయి, అలాంటి ఒక వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది, అది తనకు తెలుసు అనే విధంగా తను మాట్లాడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇవాళ బిజినెస్లో పార్లమెంట్ బిజినెస్లో యాక్టివిటీస్లో ఇవాళ 11 గంటలకి జమిలీ ఎన్నికలపై బిల్లును ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి నుంచి దాన్ని వెనక్కి తగ్గినట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం మనకు అర్థమవుతోంది. అందులో ముఖ్యంగా ఇవాళ బిజినెస్లో లేకుండా పోవడము, ఈ శీతాకాల సమావేశాల్లో దీని మీద చర్చ ఉంటుందా లేదా అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. ఈ సందర్భంలో మూడు పార్టీలు ముఖ్యంగా ఎవరికి వాళ్లే తమదైన వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది అనే విషయంపైన ఇవాళ మనము చర్చను చేపడుతున్నాం. చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి లక్ష్మణరావు గారు, అలాగే టీడీపీ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు కంచర్ల విజయభాస్కర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం నమస్తే సార్, ఇక అసలు ఏం జరుగుతోంది అన్న విషయంపైన ఒక చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలు అనేది నిజంగా సాధ్యపడే క్రమంలో ఎవరు ఎలా తీసుకోబోతున్నారు అన్న విషయంపైన కూడా ఉంది. మనతో పాటు విశ్లేషకులు జగదీష్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు, గుడ్ మార్నింగ్. చూస్తున్నాం మనం యాక్చువల్లీ ఎంతో కాలం నుంచి జమిలీ ఎన్నికలు అన్నది దేశ ప్రగతికి, అభివృద్ధికి, ఈ అభివృద్ధి అంటే ఆటంకాలుగా ఏర్పడుతున్న ఈ ఎలక్షన్స్ అన్నవి కొద్దిగా అంటే ఎప్పుడైతే దానికి సంబంధించిన ఎలక్షన్ల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అభివృద్ధి కుంటుపడుతుంది అన్న ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు అన్నది మంచి ఆప్షన్ అని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ముందుకు స్టెప్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు? నిజంగానే జమిలీ ఎన్నికల వల్ల దేశానికి లాభం ఎంత, పార్టీలకు నష్టం ఎంత? సార్, ముందుగా మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. జగదీష్ గారు సార్ వినపడుతుందా? జగదీష్ గారు వినిపిస్తాను, చెప్పండి. ఓకే సార్, వాస్తవంగా దేశ బడ్జెట్ లో ఎక్కువ శాతం మనం డిఫెన్స్ పైన ఖర్చు పెడతాం. దుబారా ఖర్చుల్లో అవసరం కూడా, కానీ ఎక్కువ శాతం ఫండ్స్ మన నిధులు ఈ ఎన్నికల పైన ఖర్చు పెడుతుంటాం. ఎవరు రాజీనామా చేసినప్పుడు లేదు ఎన్నికలప్పుడు విపరీతంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఖర్చు పెడుతున్నాం. ఈ శాసనసభ నడపడం అయితే కావచ్చు, లోక్సభ నడపడం, వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. అదే విధంగా వివిధ రాష్ట్రాలకు సపరేట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఖర్చు కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక యాక్సెప్ట్ అయితే, అసలు దేశ సమగ్రత, ఒక కేంద్రంలో ఉన్న ఒక ప్రభుత్వం తను అనుకున్న అభివృద్ధి చేయడానికి ఈ ఎప్పటికప్పుడు ఎన్నికలు రావడం, వాళ్ళ బలం తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అనుకున్న బిల్లులు పాస్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపడానికి ఒక కారణం అవుతుంది. బీజేపీ తొలగించి కూడా జమిలీ ఎన్నికల వైపు తన స్టాండింగ్ అట్లే ఉంది. అయితే ఈ రోజు జమిలీ ఎన్నికల్ని జరిపించాలంటే కేంద్ర ప్రభుత్వానికి బలం సరిపోదు. ఇటు లోక్సభలో 65 మంది ఎంపీల బలం తక్కువ వస్తుంది, 293 మాత్రమే ఉంది. వీళ్ళకి ఈ బిల్లు పాస్ అవ్వాలంటే 361 మంది మద్దతు తెలపాలి. అదే విధంగా రాజ్యసభలో 119 మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ బిల్లు పాస్ అవ్వాలంటే దగ్గర 154 మంది మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం చూసుకుంటే అవుట్ ఆఫ్ 6 లో 2 బిల్లులు మాత్రమే ప్రవేశపెడుతున్నారు. అది లోక్సభ ఎన్నికలు, అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు. ఆర్టికల్ 83 పార్లమెంటరీ కాల పరిమితిని, అదే విధంగా ఆర్టికల్ 172 అసెంబ్లీ కాల పరిమితిని సవరించాలి. ఈ రెండు కూడా సవరించాలి. అయితే వీళ్ళు ఈ రోజు
ఆల్రెడీ బిల్లుని ఈ రోజు ప్రవేశపెడతారు అనుకున్నారు బీజేపీ ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఇప్పుడు లిస్ట్ లో అది లేదని ఇప్పుడే మనం పత్రికల ద్వారా తెలుసుకుంటాను. అవును. లేదు ఈ వీక్ లోనే ప్రవేశపెడతామని చెప్పి బీజేపీ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అయితే వాళ్ళ ముందున్న సమస్య ఏమంటే మిగతా రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి వాళ్ళతో చర్చలు జరపడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇది శుభ పరిణామమే. అయితే బిల్లు పాస్ అవడంలో అనుమానాలు ఉన్నాయి. ఈ బిల్లు పాస్ అయితే ఒక రకంగా దేశ సమగ్రత అంటే మన బలం పెరుగుతుంది. అది ఏ పార్టీ అయినా గెలవచ్చు. ఆ పార్టీ అనుకున్న అభివృద్ధి చేయడానికి వెసులుబాటు ఉంటుంది. 5 ఏళ్ల కాల పరిమితిలో వాళ్ళు అనుకున్న సవరణలు తీసుకురావడం కానీ వాళ్ళు ఒక గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జమిలీ ఎన్నికలు దేశ భవిష్యత్తుకి మంచిదే. అయితే దాంట్లో లోటుపాట్లు చర్చించుకొని దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలని పూర్తిగా అవగాహన చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దేశానికి దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కానీ దేశ అభివృద్ధి కన్నా ఇవి ప్రాంతీయ పార్టీలను మింగేసేందుకు చేస్తున్న ఒక కుట్రలాగా కొద్దిమంది అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నేను అదే చెప్పానండి మీకు. ఇప్పుడు దీనిలో సాధక బాధలు కూడా ఉన్నాయి. రాజకీయ కోణంలో చూసినప్పుడు మీరు అన్నది 100% నిజం. అయితే రాజకీయ కోణంలో కాకుండా బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలంటే జమిలీ ఎన్నికలు కూడా దోహదపడతాయన్నది మనం ఖచ్చితంగా. ఇప్పటికే ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నంత కాలం ఆ పార్టీలకు ఏం సమస్యలు రావట్లేదు. ఎన్డీఏ కూటమి దాటి బయటకు వెళ్ళంగానే ఈడీ దాడులను, లేకపోతే ఐటీ దాడులను, సిబిఐ దాడులను వాళ్ళపైన ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే క్రమంలో ఒక బీజేపీ తప్ప మిగిలిన పార్టీలు ఏవీ ఉండవు. ఫ్యూచర్లో ఇది మన సామ్యవాద దేశం కాస్త నియంతృత్వ దేశంగా మారుతుందా అన్న అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇవన్నిటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఇవి కూడా తీసిపారేసిన సమస్యలేం కాదు. మీరు అన్నట్టుగా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం ఎప్పటికప్పుడు కొత్త వాదన తీసుకొస్తారు. అవసరమైతే కొత్తగా ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా ఇది రాజకీయ కోణంలో కూడా ఆలోచించినప్పుడు మీరన్న అనుమానాలు ప్రతి ఒక్క పార్టీకి ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ లాభం చూసుకోవడం కోసం అదే విధంగా దక్షిణ భారతదేశానికి కూడా అన్యాయం జరిగే విషయం కూడా ఇక్కడ ఆలోచించాలి. దక్షిణ భారతదేశంలో మనకు పార్లమెంటరీ స్థానాలు తక్కువ ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు కూడా పెంచబడి మన ఎంపీ గారు నిన్న పార్లమెంట్ లో కూడా మాట్లాడినట్టున్నారు. ఇది కూడా చూడాల్సిన అంశం. ఇది దక్షిణ భారతదేశానికి లోక్సభ స్థానాలు తగ్గిపోవడం, మనం సెకండ్ క్లాస్ సిటిజన్ గా ఇండియాలో మిగిలిపోతామన్న భయం కూడా ఉంది. చాలా వ్యాలిడ్ పాయింట్ నేను అది రేజ్ చేశారు వాస్తవమే సార్. అదే విధంగా దక్షిణ భారతదేశం కూడా అసలు దేశంలోనే ఉత్తర దక్షిణ భారతదేశాలుగా ఏ విధంగా అయితే చిన్న రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా విభజిత ఆంధ్రప్రదేశ్ లాగా కాకుండా దక్షిణ భారతదేశానికి రాజకీయంగా ఇంకా పలుకుబడి పెరగాలి, నియోజకవర్గాల నెంబర్ పెరగాలి. తద్వారా మనకు కూడా ఉత్తర భారతదేశంలో సమానంగా నిధులు రావాలనేది రాజకీయ పార్టీల వాదన. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని జమిలీ ఎన్నికల పైన సమగ్రంగా చర్చ జరగాలి. తద్వారా దేశ సమగ్రత కావాలనుకున్న అభిప్రాయంతో ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందండి.